జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ఈరోజు కొత్త విషయం, నామదారులు పద్ధతుల గురించి. ఇది ఆల్రెడీ ముందు ఒక వీడియో వచ్చింది. నామదారుల కార్యంలో మొదటి రోజు కార్యం చెప్పేసినాము. ఇది ఐదో రోజు కార్యం, 5 రోజుల కార్యం. దీని గురించి కొద్దిగా వీడియో లెంత్ అవుతున్నాయి, దయచేసి చూసే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మెయిన్ పాయింట్లు చెప్పి ముగిస్తాను. మిగిలినవి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. కొంతమంది ఎవరైనా పెద్దోళ్ళతో అడిగి చేసుకోవచ్చు. లేకుంటే నాకు ఏమన్నా మెసేజ్లో ఏమైనా పెడితే కూడా దానికి నేను రిప్లై ఇస్తాను. వీడియో లెంత్ అయితే చాలా ఇబ్బంది, అంటే దానికోసమని ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. జై శ్రీమన్నారాయణ. ముఖ్యంగా ఏమంటే 5 రోజుల దినం అంటే ఏం చేయాలి, స్టార్టింగ్ నుంచి షార్ట్కట్లోనే చెప్తాను. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. దాసప్ప ఇంటికి వస్తాడు, దాసప్ప బయట నిలబడతాడు, గరుడగమ్మ పూజ చేసుకుంటాము, దాసప్పకు పూజ చేసుకుంటాము. తర్వాత వచ్చి ఎట్లా అంటే దాసప్ప పూజ చేసుకున్న తర్వాత దాసప్పకు పూజ చేసుకుంటారు, గరుడగమ్మ పూజ చేసుకుంటారు, లోపల పిలుచుకునే ముందు మొదటగా ఫ్యాన్లు ఆఫ్ చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏమంటే దీపము లోపలికి వచ్చినాక శ్రీమన్నారాయణ గరుడగమ్మ దీపం వచ్చిన తర్వాత అది ఆరిపోకూడదు, అది చూసుకోండి. మొదటగా మళ్ళీ వస్తారు, పూజకి పెడతారు. పూజ తర్వాత ఆంజనేయ దండకం చెప్పాలా. కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు, ఇబ్బంది పెట్టొద్దండి. ఆంజనేయ దండకం చెప్పాలా, తిరుమంత్రం చెప్పాలా, ఇంట్లో దోషం పోగొట్టాలా. జాగటి కొట్టి శంకు ఊది టెంకాయ తులసి తీర్థం అందరికీ ఇచ్చి అందరికీ నామాలు పెట్టి ఈ పద్ధతి అంతా చేసేసి మొదటి పని అయిపోతుంది. తర్వాత రెండో పని అంతా అదంతా క్లీన్ చేస్తారు. గరుడగమ్మ అట్లే ఉంటుంది, ఆంజనేయ స్వామి అట్లే ఉంటాడు. 5 రోజులప్పుడు 5 రోజులు ఫోటో పెట్టేది దయచేసి గుర్తుపెట్టుకోండి. పెద్ద దినముకు మాత్రమే ఫోటో పెట్టేది. అది ఎందుకు అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. పూజ అయిపోతుంది, అందరికీ నామ పెట్టేస్తాము. తర్వాత తులసి తీర్థం వేస్తాము. అటుకు ఒక పని అయిపోతుంది. వాటికి శుభం, వాళ్ళ ఇంట్లో శుభం మొదలవుతుంది. చనిపోయినప్పుడు దాసప్ప వస్తే అది శుభము అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకు శుభం మొదలవుతుంది. మొదటిది అదైన తర్వాత ఒక కోడి కానీ, కోడి పుంజు నామదారులు పోల్చింది యాక్చువల్గా మగది కోయలు, పుంజు కోయలు. లేనప్పుడు పెద్ద కుటుంబం అయితే గొర్రె పొట్టేలు కోస్తారు. దానికి నామ పెట్టి, కోడికైనా పొట్టేలకైనా నామ పెట్టి పూజ చేసి దానికి నామ పెట్టి తులసి తీర్థం వేసి దానికి కోసిస్తారు. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఒక బొమ్మ చేస్తారు దాసప్ప. తర్వాత వాళ్ళకి కావాల్సిన వంటలన్నీ చేస్తారు. వాళ్ళకి ఏమేమి ఇష్టమో చేస్తారు. ఆడ కోసిండే దాన్ని ఎడికి రెడీ చేస్తారు. దానికి ఏమేమి కావాలంటే 90% ఏమేమి కావాలంటే అలసంద గుగ్గిళ్ళు, దోసలు, ఆ కోసిన అదేం కోసింటే అక్కడ అది ఒక కోడి కానీ పొట్టేలు కానీ. తర్వాత వాళ్ళకి ఇష్టమైనవి ఏమేమో. తర్వాత కొంతమంది ఒట్టి చేపలు చేస్తారు. తర్వాత కోడిగుడ్లు ఉడికేస్తారు. ఇవన్నీ చేసుకుంటారు వంటలు. అదొక పని అయిపోతుంది. దాసప్ప బొమ్మ చేసుకుంటాడు. సాయంకాలం వస్తాడు. సాయంకాలం పొద్దు మునిగినాక కానీ పొద్దు మునిగేటప్పుడు కానీ వాళ్ళ పొజిషన్లు బట్టి, వాళ్ళ ఊర్లో అనుకూలాలు బట్టి ఆడిపోతారు. అక్కడ అష్టబంధం వేసి పూజ చేసి అందరితో పూజ చేయించి ఆ బొమ్మని గోరీలో పెట్టేసి తర్వాత దాసప్ప పైకి ఎక్కుతాడు. చేయాల్సిన పూజలన్నీ షార్ట్కట్లో చెప్తాను, దయచేసి అది చెప్పలేదు అనొద్దండి. అవన్నీ చెప్పాలంటే లెంత్ అవుతుంది అనేసి షార్ట్కట్లో చెప్తాను. గోరీ పైన ఎక్కి ఆయన మంత్రాలు చెప్పి ఆయన స్వర్గానికి దావిమ్మని చెప్పి ఆ దాసప్పకి ఏమేమి కావాలో దాసప్పకి కాదు మీరు దయచేసి అది అర్థం చేసుకోండి. ఆ మనిషి ప్రయాణంకి
మన ఇంట్లో ఎవరు చనిపోయి ఉంటారో ఆ మనిషి ప్రయాణంకి 1 సంవత్సరం కాలంకి వాళ్ళ ప్రయాణంకి, సంవత్సరం అంటే 4 కాలాలు, 1 సంవత్సరం అంటే 4 కాలాలు 11 నెలలు, ఒక మనిషి ప్రయాణం 11 నెలలు, అప్పటి వరకు అది ప్రయాణమే ఉంటుంది. దానికోసం వాళ్ళకి ఏం చేయాలి, ఇక్కడి నుంచి తిరుపతి పోతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడి నుంచి తిరుపతి పోలా, తిరుపతికి పోయి 1 సంవత్సరం టైం పడుతుంది. దాంట్లో ఎండాకాలం 3 నెలలు, గాలికాలం 3 నెలలు, చలికాలం 3 నెలలు, గాలికాలం 3 నెలలు, మొత్తం 4 కాలాలు 3 నెలలతో లెక్కేసుకోవాలి. తర్వాత ఎండాకాలం కాళ్ళు కాలుకోకుండా చెప్పులు, వానకాలం తడుచుకోకున్నట్ల గొడుగు, చలికాలం కొత్త బట్టలు, 1 బెడ్షీట్, పండుకోవటానికి 1 సాప, భోంచేసేకి 1 తట్ట చెంబు, గ్లాసు, ఎండకి ఉడుక్కి విసనకర్ర, ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చేటివి ఏమేమంటే, దాసప్కి ఇచ్చేటి వస్తువులు ఏమంటే తట్ట, చెంబు, గ్లాసు, విసనకర్ర, సాప, బెడ్షీటు, చెప్పులు. దక్షిణ గోరి పైన ఎక్కినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అట్లే మాత్రం దించుకోవద్దండి. గోరి పైన నుంచి దక్షిణ ఇచ్చాలి. దక్షిణ ఇచ్చిన తర్వాత అందరితో పూజ అంతకుముందే అయిపోయి ఉంటుంది. వెనక్కి చూడకుండా రావాలా, వాళ్ళకి ఇష్టమైనవి అవన్నీ పెట్టి పూజ చేసి సాంబ్రాణేసి తర్వాత దాసప్ప దిగిన తర్వాత వెనక్కి చూడకుండా రావాలా. గుర్తుపెట్టుకోండి, వెనక్కి చూసినారంటే, ఎందుకు వెనక్కి చూడకూడదు అనొచ్చు, వెనక్కి చూసినారంటే మీరు చేసిన పూజ బిందమైపోతుంది, వ్యర్థమైపోతుంది, ప్రయోజనం లేకుండా పోతుంది. వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు, మనం ఇంత చేసి వాళ్ళకి డిస్టర్బ్ చేయదు. దానికోసం వెనక్కి చూస్తే ఏమవుతుంది, ఏమైలే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఒక మనిషి ఎక్కడో భోంచేస్తా అంటాడు, ఏకదమ్మని ఒక మనిషి వస్తే దటామని లేసి చూస్తాడు ఎవరు వచ్చారు అనేసి. మనుషుల్లోనే అట్లుంటుంది, వాళ్ళకంటూ శక్తి ఉంటుంది కాబట్టి, వాళ్ళ ఆత్మకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి, వాళ్ళకంటూ ఒక ఆచారాలు ఉంటాయి కాబట్టి వెనక్కి చూసి డిస్టర్బ్ చేయొద్దండి. మీరు అన్ని పెట్టి అన్ని చేసి వేస్ట్ అవుతుంది, అర్థం చేసుకోండి. వాళ్ళని కోపిస్టులు చేయొద్దండి. వాళ్ళకి మంచి ప్రతి ఒక్కటి వాళ్ళని మరి సరైన మార్గం నడిపించేకి దాసప్ చేస్తాడు. అట్లా చూడొద్దండి, వెనక్కి చూడకుండా అందరూ వచ్చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత బరువులు దించే కార్యక్రమం ఉంటుంది, అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఉండే వాళ్ళందరికీ నామాలు పెట్టేస్తారు. నామాలు కూడా ముందుగా పెడతాము. ఎందుకు, మామూలుగా మా ఊర్లో నామాలు పెడతారు, అప్పుడే సాంబ్రాణి వేస్తాము, అప్పుడే తీర్థం వేస్తాం, అది కాదు. ఎందుకు వేయకూడదంటే, మొదట నామాలు పెట్టాలా, తర్వాత ఎడ్లు పెట్టాలా, 2 ఎడ్లు పెట్టాలా, భార్య భర్తలు తీసుకురావాలి. ఎడ్లు సాధ్యమైనంత వరకు, లేనప్పుడు ఏం చేయలేము. భార్య భర్తలు అంటే అన్నదమ్ముళ్ళు ఒక 5 మంది ఉండనుకో, మొదట అన్నదమ్ముడు ఒక ఫ్యామిలీ, ఆఖరి అన్నదమ్ముడు ఒక ఫ్యామిలీ, వాళ్ళు తీసుకొని రావాలా. వాళ్ళు అక్కడ పెట్టాలా, సాంబ్రాణి వేయించాలా, అందరికీ నామాలు పెట్టాలా, సాంబ్రాణి వేయించాలా. తర్వాత తిరుమంత్రం చెప్తాడు దాసప్ప, టెంకాయలు కొట్టాలా. టెంకాయలు కొట్టిన తర్వాత సాంబ్రాణి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఊదురు చుట్టుకుంటే పూజ చేసేకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఏం పూజ జరుగుతుందో అనేది కూడా తెలిసేదు. ఆ పూజ అంతా క్లియర్గా కనపడాలని నేను చెప్తాను. ఫస్ట్ నామాలు పెట్టుకోండి, టెంకాయలు కొట్టండి, ఎడ్లు పెట్టిన తర్వాత ఫస్ట్ నామాలు, ఎడ్లు, తర్వాత టెంకాయలు, తర్వాత తిరుమంత్రం చెప్పి పూజ చేస్తూ అంటాడు. ఆయన చెప్పిన దాసప్ప చెప్పినప్పుడు మీరు సాంబ్రాణి వేయండి. తర్వాత అందరూ బయటకు వచ్చేస్తారు. ఒక 5 నిమిషాలు వాకులేస్తాము, అందరూ బయట ఉంటాము. తర్వాత మళ్ళీ ఇంట్లో పోయేటప్పుడు వాకులు 3 సార్లు కొట్టి అంటే వస్తానమనే గుర్తుకి లోపలికి వస్తాను, వాళ్ళకి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ముందుగానే అదొక గుర్తు చేసి లోపలికి వచ్చి ఫోటోకి దండం పెట్టుకొని అక్కడ పూలు ఉంటాయి, ఆ పూలు తీసుకొని దేవుని దగ్గర వేసి, జరిగేది జరిగిపోయింది, ఇప్పటి నుంచి మాకు జరగాల్సిన వద్ద బాగా జరగని, మీ ఆశీర్వాదము మాకు బాగుంది, మీకంటూ మాకు చేదైనంత దాంట్లో ఏమీ తక్కువ లేకుండా మేము చేస్తామని చెప్పేసి మొక్కొని వాళ్ళకి పూలేసి మాతో అందరినీ చల్ల కాపాడని మొక్కుంటే, తర్వాత భోజనాలు ఒక 5 మంది అక్కడ కూర్చొని గోవిందులు పెట్టేసి తీర్థకు అందరూ తీసుకొని, తర్వాత భోజనాలు అయిన తర్వాత మళ్ళీ గోవిందులు పెట్టేసి మళ్ళీ అందరూ లేచి అప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత లేచిన తర్వాత మళ్ళీ లేటు చేయకుండా చెప్తానేనండి, మా పని అయిపోయిందిలే దాసప్ప ఉంటాడు, అట్లా మాత్రం ఉంచుకోవద్దండి. ఆయన్ని పంపించేంతవరకు మీ పని,
ఆయనకి ఏం కావాలో, ఏం మాట్లాడినారో, ఏం చేస్తారో, ఎట్లో అవన్నీ ముందే మాట్లాడుకొని వాళ్ళకి ఏం మాట్లాడిండో అది దక్షిణ పెట్టిచ్చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి ఆయన్ని పంపించిన తర్వాత మీరు తెల్లవారుజాము 3:30 వరకు ఆ గరడగమ్మంలో వెలిగే దీపంని ఆరిపోకుండా కాపాడుకునే బాధ్యత మీది. ఎందుకు తెల్లవారుజాము 3:30 వరకు? ఎందుకంటే పూజకు పెట్టిన రాత్రి, మనం చేసే రాత్రి పూజ కదా, రాత్రిలో 12 గంటల తర్వాత రేపటిలో లెక్క పడుతుంది. 12 గంటల తర్వాత, ఈరోజు డేట్ 11 అనుకోండి, ఇప్పుడు 12 గంటల తర్వాత 12కి పడుతుంది. 12కి పడిన తర్వాత డేటు 12 గంటల తర్వాత మళ్ళీ ఇది మీకు కన్ఫ్యూజ్ ఉంది. క్లియర్గా ఇంకొకసారి చెప్తాను చూడండి. ఈరోజు 24 అనుకోండి, డేట్ క్లియర్గా ఉంటుంది. 24 డేటు రాత్రి 12 గంటల తర్వాత 24 నుంచి 25వ తారీఖు పడుతుంది. నైట్ 12 గంటలు దాటిన తర్వాత తెల్లవారు 3:30 వరకు కొన్ని శక్తులకి, కొన్ని దీంట్లకి, కొన్ని శక్తులకి, కొన్ని గ్రహాలకి, కొన్ని దీంట్లకి, గ్రహాల సబ్జెక్ట్ వదిలేండి, కొన్ని శక్తులకు మాత్రం తెల్లవారుజాము 12 నుంచి తెల్లవారుజాము 3:30 వరకు శక్తి ఉంటుంది. దేవుడు అప్పుడు దాన్ని వదిలేస్తాడు. ఎందుకు? ఒకరి డేట్ మారుతుంది కాబట్టి రేపటి లెక్క పడుతుంది, అర్ధరాత్రి కాబట్టి తెల్లవారుజాము 3:30 వరకు వాళ్ళు ఎవరిని చూడల్లా, ఎక్కడ తిరగల్లా, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు మనతో ఏమో చేస్తారనేది అదే అనుకోవద్దని దయచేసి. మన తండ్రి మనకేం చేస్తాడు, మన అమ్మ మనకేం చేస్తుంది, ఏమి చేయరు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. కట్టేసిన ఎట్లుంటుందంటే, ఒక పంజరంలో వేసిన చిలకని వదిలితే అది దాని స్వేచ్ఛగా అది తిరుగుతుందో, దేవుడు కూడా స్వేచ్ఛ ఇస్తాడు వాళ్ళకి. అప్పుడు స్వేచ్ఛగా తిరిగి అందరినీ చూసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారు. తెల్లవారుజాము 3:30కి. ఎందుకంటే శ్రీమన్నారాయణ, ఇది కలికాలం, శ్రీమన్నారాయణ కాలం. దానికి వేడుకొండల వాడు శ్రీమన్నారాయణుడు తిరుపతిలో ఆయన లేపినప్పుడు గంట మోగిస్తాడు. ఆ గంట మోగించిన శబ్దము వినిన తర్వాత ఈ శక్తులన్నీ ఎక్కడెక్కడ పోయావో అక్కడ వెళ్ళిపోతాయి. అంతే. అవి ఏం శక్తులు అంటే ఏం చేస్తాయని కాదు, ఎక్కడెక్కడ పోయావో అక్కడ పోతాయి. మళ్ళీ బందీ పడతాయి, ప్రయాణం చేసేవి ప్రయాణంలో వెళ్ళిపోతాయి. అట్లా ఆత్మకి వాటికి దాని పని అయిపోతుంది. అది ఎక్కడో పోయే దగ్గర వెళ్ళిపోతుంది. 5 రోజుల దినం అయిపోతుంది. మళ్ళీ ప్రొద్దున వచ్చి దాసప్ప మీ ఇంట్లో గరుడగమ్మ తీసుకొని పోతాడు. అది 5 రోజులది. క్లియర్గా చెప్పాలంటే ఇది కూడా 1 అవర్ పడుతుంది. దయచేసి ఏమనుకోవద్దండి, కొన్ని షార్ట్ కట్లో చెప్తాను. చేయాల్సినవి మంత్రాలు అవన్నీ మనం బహిరంగం చేయకూడదు, కొన్ని లోపలే పెట్టుకోవాలి. అవి చేసేటప్పుడు మాత్రమే వాళ్ళ ఇంటోళ్ళకి తెలుస్తుంది. బయట వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా మీకు తెలియకోకుండా ఏదన్నా నేను తప్పుగా మాట్లాడింటే మీ మనసుతో, చల్లని మీ మనసుతో ఏమనుకోవద్దండి. క్షమించండి అనకూడదు, దాని నుంచి ఏమనుకోవద్దండి. కొద్దిగా ఏమన్నా చెప్పింటే ఏదన్నా మార్చుకోమని చెప్పండి, నేను మార్చుకుంటాను. మళ్ళా 3వ వీడియోలో పెద్ద దినం గురించి మళ్ళా కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.